తనను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే భువనగిరికి రావాల్సిన నిధులన్నీ కూడా తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గూండాల ఆత్మకూరు మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించిన ఆయన పేద ప్రజలకు మరింత సంక్షేమం జరగాలంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. నాడు ఇవాళ ఎట్లయితే ఎండకు బయటకు వచ్చిర్రో 13వ తారీఖు నాడు కూడా పొద్దున 6ంటికి లేచి ఓ గంట సేపు బూతుకు పోయి 3వ నెంబరు సీరియల్ నెంబర్ 3 బ్యాలెట్ పేపర్లు తీసుకురమ్మని సీరియల్ నెంబర్ 3 మీద చేతి గుర్తు కోటేసి నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడే బీర్లాయలన్నా చెప్పిండు నన్ను ఎందుకు గెలిపించుకుంటే మనకెందుకు మంచి అవుతుంది. నేను పార్లమెంట్ అభ్యర్థినైతే మనకు రావాల్సిన నిధులు తీసుకొస్తేనే ఇప్పుడు బీర్లన్న చెప్పినటువంటి పనులు ముందుకు పోతాయి. కాబట్టి మీరు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. ఇప్పుడు మళ్ళొకసారి పార్లమెంట్ లో కూడా మమ్మల్ని గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసి మీకు ఏదైతే తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందో అదే ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి మీ అందరి కష్ట సుఖాలను తీర్చే విధంగా మేము పనిచేస్తామని తెలియజేస్తున్నా. ఇంకొక విషయం, మీరు చెప్పుడు మాటలు వినకండి. 10 ఏళ్లు బీఆర్ఎస్ కి అధికారం ఇచ్చిర్రు, 10 ఏళ్ళు ఏం చేయలేదు కానీ 100 రోజులు అయ్యా కొడుకులు వచ్చి మళ్ళా మీకు ముచ్చట చెప్తుర్రు. అరే 100 రోజులు అని, అరే 100 రోజులు అయింది. 9 లక్షల కోట్లు అప్పు చేసి పారిపోయారు అయ్యా కొడుకులు రాష్ట్రాన్ని వదిలిపెట్టి. ఈ కొడుకులను కాపాడింది నరేంద్ర మోడీ. 9 లక్షల కోట్లు అప్పు అవుతుంటే ఆ రోజే తీసుకుపోయి జైలు వేయాలి కదా, వేయకుండా కాపాడిండు. ఇవాళ ఆయన వచ్చి మనకేదో ముచ్చట చెప్తుండు. మీరు ఎవరి మాటలు వినొద్దు, మీరు నమ్మండి. నేను ఒక యువకునిగా, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక యువకుడిగా ఇంకో 20-25 ఏళ్ళు మీతోటి కలిసి ప్రయాణం చేయాల్సింది ఉంది. మేము తప్పుడు వాగ్దానాలు చేస్తే క్షమించరు మీరు. ఇవాళ బీఆర్ఎస్ ఎట్లయితే తరిమి కొట్టిర్రో రేపు మేము ఓటేయించుకొని పని చేయకపోతే మీరు అదే పని చేస్తారు. కాబట్టి తల్లుల్లారా, అన్నల్లారా, మీ అందరికి ఒకటే ఒక విజ్ఞప్తి. 13వ తారీఖు నాడు మీరందరూ కొంచెం సమయం తీసుకొని బూతుకు పోయి ప్రతి ఒక్క కార్యకర్త